రీఛార్జ్ ప్లాన్ 28 రోజులకే ఎందుకు? మీరు ఎప్పుడైనా గమనించారా? గత 10 ఏళ్లతో పోల్చితే ఇప్పుడు మన దేశంలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. అప్పట్లో నెల మొత్తానికి సరిపెట్టుకున్న 1 జీబీ డేటా ఇప్పుడు ఒక్క రోజులోనే అయిపోతుంది. అందుకు తగ్గట్టుగానే టెలికాం కంపెనీలు కూడా రకరకాల ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఈ ప్లాన్లలో మనకు 28, 56, 84 రోజుల వ్యవధి గలవే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి 30, 60, 90 రోజులకు బదులుగా ఇలా ఎందుకు ఉంటాయన్న సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా? సాధారణంగా నెలకు 30 రోజులు ఉంటాయి. కానీ దాదాపు అన్ని టెలికాం కంపెనీలు 28 రోజుల ప్లాన్‌నే అందిస్తాయి. దీనివల్ల కస్టమర్లు నెల ముగియటానికి 2 రోజుల ముందే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా మనం ఏడాదికి 12 సార్లకు బదులు 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ అదనపు రీఛార్జ్ వల్ల టెలికాం కంపెనీలకు ఏటా ఒక నెల ఆదాయం అదనంగా వస్తుంది. అదే లాజిక్ 56, 84 రోజుల ప్లాన్లకు కూడా వర్తిస్తుంది. దీనివల్ల కూడా టెలికాం కంపెనీలకు సంవత్సరంలో 29 అదనపు రోజులకు లాభం దక్కుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.